హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమల్ ఫిషింగ్ వీడియోస్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ పాత ప్లేస్కే వచ్చినాం, చేపలాటకి. పాత ప్లేస్కి వచ్చినాం. చూద్దాం ఏం చేపలు పడతాయో. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు కూడా మా వీడియోస్ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేపలు పడతాయో చూద్దాం. కొంచెం హెల్త్ బాగాలేక వీడియోలు కొద్దిగా లేట్ అయినాయి. ఇప్పుడు నుంచి మళ్ళీ పెడతాం వీడియోలు. ఈరోజు ఎంత బాగుంది చూడండి, మోడము బాగా, వాతావరణం ఈరోజు బాగుంది. ఇప్పుడు చేపలాట ఆడుతున్నాము. ఏం చేపలు పడతాయో చూద్దాం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడే గాలం వేసిన, ఏం చేప పడుతుందో చూద్దాం. రేగి పండ్లు తినడం బంద్ చేయి ఫస్ట్. అంత కచ్చి రేగి పండ్లు బాగున్నాయా? రేగి పండ్లు చూపి. ఇంకా కచ్చి ఉన్నాయి కొంచెం. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా కచ్చి ఉండలే, ఇప్పుడు కొంచెం మాగినాయి. తీపి ఉన్నాయి కొద్దిగా, ఇంకా పుల్లగా ఉన్నాయి. కానీ చెట్టు నిండా ఉన్నాయి కాయలు. ఇవన్నీ ఒక 4-5 గంపలు అయితే కదా, అంత పెద్ద చెట్టు ఉంది ఇది. అదల్లా రేపండ చెట్టు. ఏం చేప ఇది? కాకిపరక తీసి దాంట్లో సంచిలో వేసుకోండి. పోతుంది, ఎగురుతుంది అది. కాకిపరక ప్రశాంతంగా మోడం ఉంది బాగా. పొద్దున వరకైతే సన్న చినుకులు పడినాయి వచ్చేటప్పుడు. ఇప్పుడు చినుకులు ఏమిలో మోడం ఉంది. ఇంత ప్రశాంతంగా చల్లగా హాయిగా బలం ఉంది. కోతులు చూడ అవుతాయంతా. ఆ రేగి పండ్ల చెట్టు కాడ కోతులు. అగో కోతులు చూడండి బాగా, 2 జంట, 4 వచ్చినాయి. ఆ చెట్టుకే రేగి పండ్లు బాగా ఫుల్ ఉన్నాయి. రేగి పండ్లు 5, ఇంకోటి పెద్ద వచ్చింది. ఊతల ఒకటి కొంగ, 2 కోతులు. మోడం ఉంది కదా మంచి. ఉండు, డొక్కు బాగుందిలే. అవి మంచినీళ్ళ అవి
ఈ నీళ్ళు ఫిల్టర్ చేసేది పంపోస్, చిన్న పంపోస్. బంకెద్దు చేప. పట్టుకో, బాగా పట్టుకొని జారుతుంది. మన బంక ఉంటుంది. బంకెద్దు అనేది ఎందుకు, బంక ఉంటుంది కాబట్టి దాన్ని బంకెద్దు అంటారు. లోపల ఇరికేంది, ఇది లోపలికి ఇరికేంది, ఇంత లోపల మింగింది. వస్తలేదు గాలం. టీ బంకెద్దు చేప. దాపెట్టుకోండి, తీయొద్దనంటే దాపెట్టుకోండి. అందుకే అదే వస్తుంది. ఓ పని చేయండి, సన్నగాలాలు పెట్టుకుని ఇట్లా అట్లా ఆడండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మామూలు తగ్గిలు, ఇవి సన్నగాలాలు. ఇవి చూడు, ఆ పక్కకి కొట్టు కొట్టు. పెద్దదా? ఏ మెల్లిగా మెల్లిగా మెల్లిగా, అప్పుడే అసలు పోతుంది మళ్ళా మరసంగా. అది లేపు, పైకి లేపు. పాలుగా పడింది, పాలుగా పడింది పెద్దది. పెట్టుకో, లేపు. వాల్గా చేప. ఎంత పెద్ద ఉంది కదా, 5 కేజీలు ఉందేమో. నీ ముఖం ఉంది. కేజీన్నర పెట్టుకొని 5 కేజీలు అంట. 5 బర్రె ఉంది. 5 కేజీలు, అది కేజీన్నర. 2 కేజీలు కేజీన్నర ఉంది. 5 కేజీలకి కేజీన్నరకి తేడా తెలియకుండా చేపలు ఆడుతున్నావా? ఇంత బర్రె ఉంది, ఏ లేదు ఎగుతుంది ముఖం. వాళ్ళది ఎట్లా తీసావు? వాళ్ళది తీ, కింద పెట్టి మచ్చంగా తీ. అక్కడే పోతే ఇక్కడ పోతుంది. అరే కింద పడుతుంది మళ్ళీ నీళ్ళలో. నాకు అందుకే మాటలు కూర్చోండి అట్టనా. ఎన్నిసార్లు చెప్పినా దాని నోటికి అడ్డం పెట్టిట.
మళ్ళీ అట్లా వస్తుంది, అట్లా వస్తుంది. ఇక చూడు రాయి పెడితే దీన్ని ఎట్లా కొరుకుతుందో. అది మొత్తం కోసుకోతే రంపం లేకుంటే పండ్లు, దాని పండ్లు దాని పండ్లు చూడు. ఇది చూడు ఎట్లా పట్టుకుందో, రాయి చూడు ఎట్లా పట్టుకుందో. ఒకసారి ఏలు పెట్టి ఎట్లా వస్తుందో చర్మం వల్ల పోయి ఎంక వస్తుంది. జల్లి వస్తలేదు, ఇరుక్కపోయింది అది. అర్థం కాబట్టి సరే చెప్పు జారుతుంది. చెప్పు ఏందది? వాళ్ళగా చేప మళ్ళా ఒక చేసి నిలబెట్టు అట్లా తిప్పుకోనీకెళ్ళి అట్లా. చిన్న పిల్ల